జ్ఞానంతో చెప్పేడి వాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేడి వాడి మాట ఖచ్చితంగా వినాలి. నువ్వు నమ్ముకున్న పనిని ఎవరో హేళన చేశారని ఆపేయకు. ఎందుకంటే ఆ పని నిన్ను ఒకరోజు రాజుని చేస్తుంది. దేవుడు ఇచ్చిన ఈ ప్రకృతిలో ఒక్క మనిషి తప్ప మిగిలిన అన్ని ప్రాణులు నిజాయితీగా వాటి కోసం అవే బతుకుతాయి. పేదరికంతో ఎక్కువగా బాధపడిన వారికి పేదరికం ఎంత ఖరీదైనదో బాగా తెలుసు. మీతో మాట్లాడటానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. పండ్లు తినడానికి తోటలోకి వెళ్ళి పండ్లు తినకుండా అక్కడ ఎన్ని చెట్లున్నాయి, ఎన్ని కొమ్మలున్నాయని ఆరా తీయడం అవివేకం కదా. అలాగే దైవ సాక్షాత్కారం కోసం సాధన చెయ్యకుండా ఊరికే పుస్తకాలు తిరగవేయడం, వాదోపవాదులు చేయడం తప్పుడు మార్గం పట్టిస్తుంది. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ. అడుగడుగున కష్టాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆఖరుకు ధర్మమే గెలుస్తుంది. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. ఆలోచించే విధానంలో పద్ధతి ఉంటే ఆచరించే విధానంలో సంస్కారం కనిపిస్తుంది. కలుషితం లేని మనస్సులో ఏది చేసినా ఏమి మాట్లాడినా కల్మషం లేకుండా స్వచ్ఛగా ఉంటుంది. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. కర్మ ఊరికనే వెనక్కిపోదు. నీకు ఏమి నేర్పించాలో అన్ని నేర్పించి అప్పుడు కానీ నిన్ను వదిలి వెళ్ళదు. జీవితంలో నిన్ను కలిసే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారి అయి ఉంటారు. మంచిని ఆచరించడం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, కానీ వాటి ఫలితం ఎప్పుడు గొప్పగా ఉంటుంది. చెడును అలవాటు చేసుకోవడం చాలా సులువు, కానీ వాటి ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. జీవితంలో విచిత్రం ఏమిటంటే నీవు అన్నీ ఉన్నవాడికి ఎంత అందుబాటులో ఉన్నా అది వారికి చిన్న విషయం. అలాగే ఏమీ లేని వారికి ఏ చిన్న సహాయం చేసినా అది వారికి గొప్ప విషయం. కానీ మనం ఎదగాలంటే అన్నీ ఉండేవాడి అండ కావాలి. జీవించాలంటే ఏమి లేని వాడి సహాయం కావాలి. ఈ రెండింటిని సన్మనీయంగా చేసుకుంటేనే ముందుకు సాగగలం. ఒకడి లైఫ్ ఇంకొకడికి లైట్గానే ఉంటుంది, కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్గా ఉంటుంది. ఆ బాధ ఎదుటోడికి అర్థం కాలేదు. ఆనందమైన జీవితానికి 6 సూత్రాలు. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. సమయం అన్నింటినీ మాన్పదు. సమయానికి సమయం ఇవ్వండి. నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొక కారణం కాదు. మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా. మరి ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు, కాబట్టి హాయిగా నవ్వండి. ఎంత డబ్బున్నా ఆ డబ్బుతో కూడా కొనలేనివి ఎన్నో ఉన్నాయని గ్రహించాలి. 3 వేళ్లతో దానం చేస్తే 5 వేళ్లతో తినగలం. 10 వేళ్లతో సహాయం చేయగలిగితే 10,000 సంపాదించగలం.